నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. మానసిక ఒత్తిడి మందులు వాడిన తగ్గడం లేదా? అయితే ఇలా చేయండి. పెరుగుతున్న జనాభాతో పాటు అన్ని రకాల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఏ వ్యాధైనా తొలి దశలో గుర్తించి సరైన చికిత్స చేయించుకుంటే తగ్గిపోతాయి. మానసిక వ్యాధులు సైతం ఇలాగే తగ్గుతాయని వైద్యం చెబుతున్నారు. కానీ మానసిక వ్యాధిగ్రస్తులు అందరిలో ఒకరిలా ఉండలేకపోతున్నారు. ఏ విషయమైనా ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు. చిరునవ్వును ఆస్వాదించలేకపోతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురి కావడం వల్లే మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని, దీన్ని అధిగమించడానికి జీవితంలో పాజిటివ్ దృక్పథం పెంచుకుంటూ ఒత్తిడిని జయించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు నెట్టేశారు. ఆ స్థానంలో సాధారణ వ్యక్తులుంటే అవమానం తట్టుకోలేకపోయేవారు. కానీ గాంధీ వారినే భారతదేశం నుంచి నెట్టేసే వరకు విశ్రమించలేదు. అవమానాన్ని పట్టుదలగా మార్చుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చే వరకు వెనుకడుగు వేయలేదు. అలాగే మహానటులు అక్కినేని నాగేశ్వరరావు 91 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ల సినిమాని జీవితంగా గడిపారు. సుమారు 40 ఏళ్ల క్రితమే అనారోగ్యానికి గురయ్యారు. తనకు క్యాన్సర్ ఉందని తెలిసినా దానిని జయిస్తానని ధైర్యంగా గడిపారు. నైతిక విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ నిత్యం నడక, మితాహారం, సమయానుకూలంగా నిద్ర, అందరితో స్నేహంగా సంతోషంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. తాను సంతోషంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలిగితే అంతకు మించింది మరేదీ లేదు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. దాని నుంచి పాఠాలను నేర్చుకోవాలి. మానసిక వ్యాధులు లక్షణాలు. మనిషి శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్లకు సంబంధించిన మార్పుల వల్ల మానసిక వ్యాధులు పుట్టుకొస్తాయి. సెరటోనిన్ అనే రసాయనిక పదార్థం మెదడులోని నాడీ కణాల్లో తగ్గినప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారు ఎప్పుడూ నిషాతో ఉండడం, ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. డోపమైన్ అనే రసాయన పదార్థం మెదడులోని కొన్ని భాగాల్లో ఎక్కువగా పెరగడంతో స్కిజోఫ్రెనియా అనే వ్యాధి వస్తుంది. విచిత్రమైన అనుమానాలు, భయాభ్రాంతులు, వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడులో సెరటోనిన్, అడ్రెనలిన్ అనే రసాయన పదార్థాల హెచ్చుతగ్గులతో ఆనెక్సిటీ వ్యాధి వస్తుంది. ఎసిటైల్ కోలిన్ అనే రసాయన పదార్థం తగ్గినప్పుడు మతిమరుపు వస్తుంది. బైపోలార్ డిజార్డర్ అనే వ్యాధి కూడా రసాయనాల హెచ్చుతగ్గుల వల్ల వస్తుంటుంది. మానసిక వ్యాధి వస్తే మంత్రాలు, తాయెత్తులు కట్టించుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విశ్వాసాలు ఎక్కువ. పట్టణాల్లోనూ కొన్ని చోట్ల ఈ సంస్కృతి కనిపిస్తుంది. మానసిక జబ్బులకు శాస్త్రీయ వైద్యం ఒక్కటే పరిష్కార మార్గం. మందులు వాడినా తగ్గట్లేదు అనే ధోరణి ప్రజల్లో ఉంది. ఒక్కసారి నెల పట్టొచ్చు, 6 నెలలైనా పట్టొచ్చు, కానీ మానసిక ఆరోగ్యానికి ఇదే మంచి మార్గం. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని 2 రకాలుగా ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వ్యక్తిపరమైన శిక్షణలతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వ్యక్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్గా స్వీకరించి విశ్లేషించుకొని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చిరాకులకు దూరంగా పెట్టడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.